ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ నుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ప్రియమైన వారలారా, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి జన సమూహములతోనూ తన శిష్యులతోనూ చెప్తున్న మాటలు. పరిసయ్యులు శాస్త్రులు వారు ఎలా ఉంటారు, వారి జీవితం ఎలా ఉంటుంది, ముఖ్యంగా వారి పితరులు అనేకులైన ప్రవక్తలను మరి యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రవచించినప్పుడు వారిని రాళ్లతో కొట్టి చంపారంట. రాళ్లతో కొట్టి చంపారు. కానీ మరలా వారు ఏం చేస్తారంటే మరి ప్రవక్తల సమాధులకు సున్నాలు కొడుతూ ఉన్నారు. చాలా చక్కగా వివరిస్తారు యేసుక్రీస్తు ప్రభువు వారు. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చొని తీర్పులు చెప్తారు, బోధిస్తారు, కానీ వారు వాటిని పాటించరు అని అంటాడు. ప్రియమైన వారలారా, ఈ రోజు నేను ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేడు ప్రపంచమంతా మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటారు. ఈ క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది మరి ప్రవక్తల యొక్క ప్రవచనాలు. వారు ఏ కాలంలో ప్రవచించారు, మరి ఏ కాలంలో అవి నెరవేర్చబడ్డాయి, యేసుక్రీస్తుని గురించి ఎవరు ప్రవచించారు, అవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి, వీటి మీదనే మనం అనేకమైన సందేశాలు వింటాం. అయితే ప్రవక్త అనే మాట తీసుకున్నట్లయితే ప్రవక్త ఏం చేస్తాడు, ప్రవక్త ఏం చెప్తాడు? ప్రవక్త ఏం చేస్తాడంటే జరగబో విషయాలను ప్రజలకు తెలియజేస్తాడు. దేవుడు తన ప్రజలకు తెలియజేయడానికి ప్రవక్తకు చెప్తే ప్రవక్త దేవునికి మరి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఆ ప్రవచనాన్ని, ఆ జరగబో సంఘటనని వివరిస్తాడు. జాగ్రత్తగా వినండి. అయితే నేను చదివిన మాటలో ఒక భయంకరమైన సన్నివేశం కనబడ్డది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుదానా. యెరూషలేములో అనేకులు ప్రవక్తలు చంపబడ్డారు. గమనించండి, ఒక యెరూషలేములో మరి చంపబడిన ఒక ప్రవక్తను గురించి ఈ రోజు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం. ఇర్మియా పెద్ద ప్రవక్త. మరి ఇర్మియా మరి యాజకుడైన హిల్కియా కుమారుడు. ఇతను బాల్యములో ఉండగా యెహోవా వాక్కు ఇతనికి ప్రత్యక్షమై, మరి ఇర్మియా, నీవు నా కోసము ప్రవక్తగా వెళ్ళాలి, ఎందుకంటే నీవు గర్భంలో రూపించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ఎక్కడికి పంపించాలో ఏది చేయాలో నేను నిర్ణయించాను అని చెప్పగలి అంట. ఇర్మియా మరి ఒక మాట అంటాడు, దేవుడైన యెహోవా ఆయన క్షమించు, నేను బాలుడను, నేను మాట్లాడలేను అన్నప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అంటాడు, నీవు ఆ మాట అనకూడదు. ఇర్మియా, నీవు ఆ మాట అనకూడదు, నేను ఎక్కడికి పంపుతానో నువ్వు అక్కడికి వెళ్ళాలి, నేను ఏమి చెప్పమంటానో అది నువ్వు చెప్పాలి అని చెప్పి ఇర్మియా నోటిని తాకి ఆయనకు వాక్శక్తిని ఇస్తాడట. చూడండి, మరి ఇర్మియా మరి 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఇర్మియా యెరూషలేము దేవాలయంలో ప్రవచించాడు. ప్రవచించగానే అక్కడ మరి ఇమ్మారు కుమారుడు పషూరు అని ఒక యాజకుడు ఉన్నాడు. ఇమ్మారు కుమారుడు పషూరు అని ఒక యాజకుడు. మరి ఇర్మియా యెరూషలేము దేవాలయంలో ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినడం లేదు, మీరు లెక్క చేయడం లేదు, మీరు త్రోవ తప్పి ఉన్నారు, జాగ్రత్త, మిమ్మల్ని మరి బబులోను చెరకు అప్పగిస్తాను అని ప్రజలని ప్రవచించున్నాడు. ఎప్పుడైతే ఆ మాట యెరూషలేము దేవాలయంలో ప్రవచించాడో మరి ఇమ్మారు కుమారుడు పషూరు యాజకుడు వచ్చి కొట్టాడు. అతను భయంకరంగా కొట్టాడు. కొట్టి మరి బెన్యామీను గుమ్మం మీద ఉన్న ఒక పెద్ద బొండంలో కట్టి బంధించి పైకి లాగబెట్టేశాడు ఆయన. మరి పషూరు వచ్చి మరి ఇర్మియాను విడుదల చేశాడు ఉదయం వచ్చి. అయితే ఉదయం విడుదల చేయగానే అక్కడ
యిర్మీయా పశువులతో ఒక మాట అన్నాడు. పశువులు, యెహోవా నీకు పశువులను పేరు పెట్టాడు, కానీ అది నీకు పెట్టవలసిన పేరు కాదు. నీ పేరు మగోర్ మిస్సాబీబ్ అని నీ పేరు పెట్టాలి. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే నలుదిక్కుల భయము కలుగు చేయవాడు అని అర్థం. ఇప్పుడు ఆయన ప్రవచించిన తర్వాత యిర్మీయా ఎలా ప్రవచించాడంటే, ఇప్పుడు చెప్తాను విను, దేవుడు ఏం చేయబోతున్నాడో విను. మీరు దేవునికి వ్యతిరేకంగా మరి నడిచారు కాబట్టి మీరందరూ చెరకపోతారు, మీ బంధువులు మీరందరూ చెరపట్టబడతారు. ముఖ్యంగా విను, చూడండి, పశువులు, నీవును నీ ఇంటి నివసించే వారందరూ చెరలోకి పోదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులను బబులోనుకు వచ్చెదరు, అక్కడే చనిపోదురు, అక్కడే ఆది పెట్టబడదురు. అంత భయంకరంగా ఉంది. చూడండి, యిర్మీయాను దేవుడు ప్రవక్తగా నియమించి వారి మంచి కోసం ప్రవచిస్తే మరి పశువులు అతన్ని కొట్టి బంధించాడు. తర్వాత ఆయన ద్వారా చెప్పబడిన ప్రవచనం, మీరందరూ చెరకపోతారు. నీ స్నేహితులు, నువ్వు మోసపూరితంగా ప్రవచించావే, ఆ ప్రవచనం వల్ల నీ స్నేహితులు, నీటి వారందరూ అక్కడే చనిపోయి అక్కడే పాతి పెట్టబడదు. ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు మనం ప్రవచనాలు వినబోతున్నాం, ప్రవచనాలు వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు త్వరలో పుట్టబోతున్నాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానము కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవచనం విన్నాము. అది నెరవేర్చబడింది. ఆ రక్షణ మనం అనుభవిస్తున్నాం. కానీ చూడండి, యేసుక్రీస్తు కాలంలో అక్కడ ఉన్న వారందరంట ప్రవక్తలను పోటీ చదువుతున్నారంట. వారికంటే మనం ఎంతో ధన్యులం. అయితే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుడు తన భక్తుల ద్వారా మన సంఘములో కానీ మన ఎడల ప్రవచించిన ప్రవచనాన్ని మనం ఆస్వాదించాలి. దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు ప్రవచించావు నా జీవితం కోసం, దానిని నెరవేర్చు, అది నీవే నాకు మార్గము చూపించు అని ప్రార్థించాలి. ఎందుకంటే ప్రవక్తల ప్రవచనం సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ప్రవక్తల ప్రవచనం మన వ్యక్తిగత జీవితానికి క్షేమాన్ని ఇస్తుంది. ప్రవక్తల ప్రవచనం మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకే పౌలు ఒక మాట అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు ప్రవచించుట యందు ఆపేక్షగా కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి, ఎందుకంటే ప్రవచనము సంఘ క్షేమాన్ని కలిగిస్తుంది అంటాడు. అయితే యెరూషలేము ప్రవక్తలని చంపి శాపగ్రస్తమైపోయారు. మనమైతే నేటికి ప్రవక్తల ప్రవచనాన్ని వింటూ ఉన్నాం. వాటి ద్వారా మనం రక్షణ పొందుతూ ఉన్నాం. అవి మనతో మాట్లాడుతున్నాయి. ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరించి దాని ప్రకారం జీవిస్తామో, ఇశ్రాయేలీయుల లాగా కాకుండా మనం మరి మంచి మార్గంలో జీవిస్తాం. అటు కృప దేవుడు మనకు దయచేయగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని నేను దీవించండి. ప్రవక్తల ద్వారానైనా మీరు పలికిన అనేకమైన పలుకులు అవి మా రక్షణ కొరకు, మా క్షేమం కొరకు. అయితే మేము దారి తప్పినావా, ప్రవక్తలను ఎలా యెరూషలేములో హింసించారో అటువంటి జీవితాన్ని మేము జీవించకుండా అయ్యా, నీకు సాక్షులుగా నీ ప్రవచనాన్ని విని దాని ద్వారా మేలు పొందే బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి బిడ్డకు ఈ వాక్యాన్ని అర్థమగు రీతిలో సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.